హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క ప్రిలిమినరీ ఆన్సర్ కీ అయితే చూద్దాము. దీనికి సంబంధించి ఫైనల్ కీ అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఈ మంత్ 27 తర్వాత అయితే ఫైనల్ కీ అయితే వస్తుంది. సో మ్యాక్సిమం దీంట్లో 150 ఆన్సర్స్ అయితే 150 ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. సో పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. ప్రిలిమినరీ ఆన్సర్ కీకి ఫైనల్ ఆన్సర్ కీకి జస్ట్ ఒక 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా ఒక మ్యాక్సిమం ఒక 5 to 4 క్వశ్చన్స్ లోపలే వేరియేషన్ అయితే ఉంటుంది. పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. సో అందరూ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏ సెట్ చూస్తున్నారు అనేది సెట్ ఏ అనేటువంటిది చూస్తున్నారు. అయితే అన్ని సెట్స్లో కూడా క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే నెంబర్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను నెంబర్స్తో పాటుగా మీకు క్వశ్చన్ చదివి వినిపిస్తాను కాబట్టి మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు అనేటువంటిది అయితే గెస్ట్ చేసుకోండి. సో వీలైతే కౌంట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీరు క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకుని మార్క్ అయితే చేసుకోండి. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ పెట్టారు అనేటువంటిది అయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. దీనికంటే ముందు ఫ్రెండ్స్, చాలామంది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ సైడ్ అయితే అడుగుతున్నారు, ఏ విధంగా వచ్చింది సార్ క్వశ్చన్ పేపర్, టఫా హార్డా అని చెప్పేసి. క్వశ్చన్ పేపర్ అయితే మ్యాక్సిమం మోడరేట్గా వెళ్ళారు. అంటే ఎట్లా అడిగారంటే చాలా వరకు నీట్ బాటనీ ఏదైతే ఉంటుందో టాపిక్స్ అవి కానివ్వండి, నీట్ జువాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలు అదేవిధంగా స్కూల్ లెవెల్లో నీట్ మెటీరియల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగడం జరిగింది. సో అన్నీ కూడాను చాలా వరకు ఇన్డెప్త్గా వెళ్తున్నట్లు వెళ్ళి అదేవిధంగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా అంటే సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఆన్సర్ పెట్టడానికి ఆ క్వశ్చన్స్కి మామూలుగా 1 minute టైం పడితే దీనికి 2 minutes టైం పట్టేటువంటి విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు కొంతమంది. సో అది ఎట్లా అన్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మామూలుగా ఇంతకుముందు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేవాళ్ళు అన్నట్లయితే, అంటే ఓల్డ్ మోడల్ చూసుకున్నట్లయితే చాలామంది ప్రిపేర్ అయినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ వచ్చి మామూలుగా ఒక క్వశ్చన్ ఈ క్రింది వాటిలో గుర్తించండి అని అడుగుతారు ఏదైనా ఇచ్చి. సో లేదా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెన్నా నది అనేటువంటిది ఏ జిల్లా నుంచి ప్రవహిస్తుంది అని ఇస్తారు. కింద మీకు అన్ని ఆప్షన్స్లో నెల్లూరు ఒకటి ఇస్తారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఏ విధంగా ఇచ్చారు అన్నట్లయితే ఏ జిల్లాలో ప్రవహించదు అని ఇస్తున్నారు. సో మీకు దాని గురించి ఎలా తెలియాలి అన్నట్లయితే, సో ఆ జిల్లాలో అంటే పెన్నా నది ప్రవహించేటువంటి జిల్లాలన్నీ కూడా మీకు తెలియాల్సి వస్తుంది. సో ఈ విధంగా అదేవిధంగా GSLV Mark 3 దాని గురించి చెప్పారు. సో మనం చెప్తూనే ఉన్నాం, ఎగ్జామ్ ముందు నుంచి 2019 నోటిఫికేషన్ అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. దానికి సంబంధించి అప్పుడు క్వశ్చన్ వచ్చింది, మొన్న పంచాయత్ సెక్రటరీలో వచ్చింది, అదేవిధంగా దీనికి సంబంధించి శానిటేషన్లో కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి వాక్యాలను గుర్తించండి అని చెప్పి GSLV Mark 3 గురించి ఇచ్చారు. సో అది చంద్రయాన్ది, అది Mark 3, అది ఏ వాహక నౌక ఇట్లా ఇచ్చారు. కానీ సో దానికి సంబంధించి ఇంజన్లో ఏ లిక్విడ్ యూస్ చేస్తారనేటువంటి అంత డెప్త్ క్వశ్చన్స్ కూడా అడగడం అయితే జరిగింది. సో చాలామందికి అయితే క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గానే ఉంది. తర్వాత అంటే కొంతమందికి ఎట్లా అంటే బేసిక్స్ అయితే కనబడుతున్నాయి బాగా, కానీ ఆ వర్డ్స్ చూస్తే బేసిక్ వర్డ్స్ ఉన్నాయి, కానీ క్వశ్చన్ టోటల్గా డెప్త్ చూస్తున్నట్లయితే ఇన్డెప్త్గా అయితే క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కట్ ఆఫ్ అయితే చాలామంది అడుగుతున్నారు. కట్ ఆఫ్ వచ్చేసి మ్యాక్సిమం 70+ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ అయితే ఎందుకు అన్నట్లయితే అప్లై చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది పెంచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అంతమందికి కూడాను మార్కులు ఎక్కువగా రాక పోస్టులు మిగలకపోతే కట్ ఆఫ్ తగ్గించేటువంటి అవకాశం కూడా కొద్దిగా అయితే ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే రాకపోవచ్చు. ఎందుకు అన్నట్లయితే మనకు అఫీషియల్గా ఎప్పుడు చెప్పేసరి ఎవ్రీ ఇయర్ జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి జనవరి అనేటువంటి దగ్గరలో ఉంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఒకవేళ పడితే కట్ ఆఫ్ తగ్గించకను పోవచ్చు. సో 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ సచివాలయం నోటిఫికేషన్ వచ్చేసి అన్ని జాబ్స్కి సంబంధించి జనవరిలో మళ్ళీ నోటిఫికేషన్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఒక ప్రిలిమినరీ అనాలిసిస్. సో మీకైతే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అనిపించింది, కష్టంగా అనిపించిందా, హార్డ్గా అనిపించిందా అయితే చెప్పండి ఒకసారి. తర్వాత ఏంటంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఎట్లా వెళ్ళారంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ బాటనీ జువాలజీ మీద ఎక్కువైతే వెళ్ళినట్టు అనిపించింది.
సో బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ కనిపించాయి. డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఒకటే కనిపించింది. ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనే క్వశ్చన్ ఒకటి. తర్వాత చాలా అయితే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాలామంది అయితే దాన్ని గెస్ట్ కూడా చేయలేకపోతున్నారు, ఏ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్లో నుంచి వచ్చింది అనేటువంటి దాని గురించి. తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి కానివ్వండి, కరోనా వైరస్కి సంబంధించినటువంటి బిట్స్ కానివ్వండి, అసలు దాదాపు టచ్ కూడా చేయకుండా వెళ్ళింది క్వశ్చన్ పేపర్ అయితే మాత్రం. తర్వాత హిస్టరీకి సంబంధించి బిట్స్ అయితే కొద్దిగా అడిగారు. సో ఈ విధంగా పేపర్ అనాలిసిస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనం టెలిగ్రామ్లో అయితే డిస్కస్ చేద్దాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇదైతే ఎవరు కూడా బోర్ అయితే అనుకోవద్దు. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పలేకపోయాను. సో అందుకని చెప్పేసి మీకు వీడియోలో అయితే చెప్తున్నాను. చాలామందికి అయితే క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. ఫ్రెండ్స్, దీనికంటే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం దాదాపు చాలా క్లాసెస్ అయితే చెప్పాం. అదేవిధంగా మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా వచ్చాయని మనకు తెలుసు. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే కామెంట్స్లో చెప్పారు. సో ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. మీకు ఫర్దర్గా వచ్చేటువంటి సచివాలయం నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా తర్వాత ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి రైల్వే క్లాసెస్ కానివ్వండి, తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్స్, వాటికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, ఎస్ఎస్సికి సంబంధించి జీడీ కానిస్టేబుల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, వీటికి సంబంధించినటువంటి అన్ని ఫ్రీ క్లాసెస్ కూడా మీరు మన ఛానల్లో చూడగలుగుతారు. సో వీలైతే మీ ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన ఛానల్ అయితే రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇది సెట్ ఏ, కానీ అన్నీ చెప్పాను కదా, ఒకవేళ మధ్యలో ఎవరైనా స్కిప్ చేసి చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. సెట్ ఏ ఇది అన్ని సెట్స్కి ఆన్సర్స్ అనేటువంటివి కామన్గా అయితే ఉంటాయి. సో క్వశ్చన్స్ నెంబర్లు మాత్రమే మారుతాయి, క్వశ్చన్స్ అయితే సేమ్ ఉంటాయి. ఆప్షన్ 1 చూడండి, రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. స్టార్టింగ్లో ఒక కోడ్ భాషలో యాంగిల్ను 84627గా మరియు స్కోర్ను 35917గా రాయడం జరిగింది. అయితే ఇదే పద్ధతిలో క్లీన్ అనేటువంటి దానిని ఏ విధంగా రాయొచ్చు? 52784. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే చూడండి, దీన్ని ఈ సింబల్స్ అయితే ఇచ్చారు, చదవడం కష్టమవుతుంది. ఒకసారి నేను నెంబర్ అయితే చెప్తాను. చేజ్ అనేటువంటి వర్డ్ అయితే ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ థర్డ్ వన్, అనుజ్, సీత, ప్రియ మరియు రోహిత్ అనేటువంటి 4 పిల్లలు నిచ్చెనపై ఉన్నారు. అయితే అనుజ్ సీత కంటే పైన ఉన్నాడు, సీత అనుజ్ మరియు ప్రియ మధ్య ఉంది. రోహిత్ అనుజ్ కంటే ఇంకా ఎత్తులో ఉంటే నిచ్చెన కింద నుండి 2వ స్థానంలో ఉన్నది ఎవరు? థర్డ్ వన్ ఆప్షన్ 4 సీత. 20 మంది ఉన్నటువంటి తరగతి గదిలో నవీన్ టాప్ నుండి 12వ ర్యాంకును, నీలిమ కింద నుండి 17వ ర్యాంకును కలిగి ఉన్నారు. అయితే దీపక్ ర్యాంక్ నవీన్ మరియు నీలిమ మధ్య ఉంది. అయితే టాప్ నుండి దీపక్ ర్యాంక్ ఎంత? ఆప్షన్ 4 ఫోర్త్ వన్, నిర్ణయించడం సాధ్యం కాదు, కాన్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ వన్, యూనికార్న్ కంపెనీ అనేటువంటి పదం దేనికి సంబంధించినది? అంకుర కంపెనీలు, స్టార్టప్ కంపెనీస్. నెక్స్ట్ సిక్స్త్ వన్, క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ గ్రూప్లో అంతర్భాగం కాని దేశం ఏది? క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ గ్రూప్లో అంతర్భాగం కాని దేశం చైనా. రష్యా, జర్మనీ దేశాల సంయుక్త ప్రాజెక్ట్ స్పెక్టర్ ఆర్జీ అనేటువంటి ఒక ఆకాశ సర్వే ఉపగ్రహం. ఈ ఉపగ్రహ ప్రయోగం యొక్క ఉద్దేశం? ఆప్షన్ 2, నిగూఢంగా ఉన్నటువంటి కృష్ణ బిలాలను కనుగొనడం, బ్లాక్ హోల్స్ను కనుగొనడం. నెక్స్ట్ ఎయిత్ వన్, మలేరియా అనేటువంటి వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది? ఆప్షన్ 3, స్ప్లీన్ పైన. నెక్స్ట్ నైన్త్ వన్, ఈసీజీ అని దేనిని నిర్ధారణకు వాడతారు? ఈసీజీని దేని నిర్ధారణకు వాడతారు?
గుండె. ఆప్షన్ 2 హార్ట్. నెక్స్ట్ 10th వన్. మూడవ పానిపట్టు యుద్ధం సమయంలో మరాఠా పేష్వా ఎవరు? బాలాజీ బాజీరావ్. 11th వన్. క్యాబినెట్ రాయబారం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి సరికానటువంటి అంశం. మత ప్రాతినిధ్యానికి ఆస్కారం కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అయితే ఆ చట్టం పేరు ఏమిటి? 12 ఆప్షన్ 1 ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం సర్వీస్లోకి విలీన చట్టం 2019. ఆప్షన్ 1. నెక్స్ట్ 13th వన్. కందుకూరి వీరేశలింగం గారిని దక్షిణాన ఈశ్వరచంద్ర విద్యాసాగరుడుగా అభివర్ణించింది ఎవరు? మహాదేవ్ గోవింద రనడే. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. 14th వన్. ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది మరియు ఇవి నిరపేక్షమైనటువంటివి. ఇవి ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానటువంటి అంశం. చాలామంది అయితే ఇది థర్డ్ ఆప్షన్ అయితే పెట్టినట్టున్నారు, నెగటివ్లు అనేటువంటి వర్డ్ అయితే. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్. ఆప్షన్ 2 భారతదేశంలో మొట్టమొదటి ఉపాధి హామీ పథకం గ్రామీణ మానవ శక్తి పథకం. 16th వన్. అటవీ హక్కుల చట్టం 2006 పగడ్బందీగా అమలు చేయడానికి సంబంధించినటువంటి డిలేడ్ జస్టిస్ అని పేరుతో 2009లో ఒక చలనచిత్రం డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించినది? 16th వన్. ఆప్షన్ 1 ఒడిస్సా. భారతదేశంలో కుల వ్యవస్థ దృఢంగా ఉంది, అయినప్పటికీ కొంత సామాజిక మరియు సాంస్కృతిక చలనానికి ప్రవేశం ఉంది. ఈ నేపథ్యంలో సాంస్కృతికరణ అంటే ఏమిటి? 17 ఆప్షన్ 2 బ్రాహ్మణుల జీవ ఆచార వ్యవహారాలను అనుకరించడం. నెక్స్ట్ 18th వన్. పంచాయతీ షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1996లో. సంక్షేమ పథకాల అమలులో ప్రజానిఘా కోసం సామాజిక ఆడిట్ పద్ధతిని మొదటిసారిగా ఏ సంక్షేమ పథకంలో ప్రవేశపెట్టారు? 19th వన్. ఆప్షన్ 1 సమాచార హక్కు చట్టం. 20 ప్రధానమంత్రి వాయ వందన యోజన పథకం యొక్క ఉద్దేశం. ఆప్షన్ 4 వృద్ధులకు జీవితకాలం పెన్షన్ అందించడం. సింగపూర్ ఆసియా కాంపిటేటివ్ సంస్థ రూపొందించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 2018 ర్యాంకింగ్లో మొదటి 3 రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. 22 ఆప్షన్ 3 ఏబిసి 3 కూడాను. దీనిని గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా లభించింది. 24 గంటలు నిరవధికంగా కాంక్రీట్ పోయడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయ్యింది. నెక్స్ట్ 23rd వన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 23 ఆప్షన్ 3 2018 యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే January 1, 2019 అయితే చూపిస్తుంది. దానికి సంబంధించి 2019 అయితే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి, సో ఒకవేళ 2018లో అఫీషియల్గా పెట్టేస్తుంటే 2018 అనేటువంటిది కరెక్టే. ఒకవేళ 2019 అయ్యుండి ఒకవేళ 2019 అనేటువంటిది ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి 2019 కన్ఫామ్గా అయితే మాత్రం దానికి సంబంధించి ఒక మార్క్ అనేటువంటిది యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ 24th వన్. ఇప్పుడైతే దీనికి యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 2018 23rd. 24th వన్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. 29th ఆప్షన్ 4 ఏబిసిడి ఇవన్నీ కూడాను కరెక్టే.
ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే జోన్ను ప్రకటించారు. ఇది దేశంలో 18వ రైల్వే జోన్. దీనిని సదర్న్ కోస్ట్ రైల్వేగా పిలుస్తారు. విశాఖపట్నంలో దీని కేంద్ర స్థానం ఉంటుంది. నెక్స్ట్ 25th వన్ ఒకసారి చూడండి. ఇది అర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇది 25th ఆన్సర్ ఆప్షన్ 3 150 150. నెక్స్ట్ 26th వన్ 18 9 9 18 72 తరువాత వచ్చేటువంటి సంఖ్య ఏది? 26th ఆప్షన్ 3 576 576. నెక్స్ట్ 441 చదరపు మీటర్ల వైశాల్యం గల చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి ఒక భవనం చుట్టూ కంచె వేయడానికి మీటర్కు 42 రూపాయల చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? 27th వన్ ఆప్షన్ 1 27 ఆప్షన్ 1 3528 రూపాయలు. 3 సంవత్సరాల క్రితం రాజేష్ వయస్సు హరీష్ వయస్సు కంటే 2/3 రెట్లు తక్కువ అనేటువంటి క్వశ్చన్ అయితే చూడండి. 28th వన్ దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి 2 15 సంవత్సరాలు 15 years. నెక్స్ట్ 29 ఒక క్లాసులో 15 మంది విద్యార్థుల యొక్క సరాసరి బరువు 46. ఇద్దరు విద్యార్థుల యొక్క బరువు 48 మరియు 47కు బదులుగా 54 మరియు 26గా తప్పుగా లెక్కించారు. అయితే సరైనటువంటి సరాసరి బరువు ఎంత? 29th వన్ ఆప్షన్ 4 పైవి ఏవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 I would advise you to pull your socks up, otherwise it would be difficult for you to pass the examination. In the above sentence, the word idom pull your socks up means అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో pull your socks అంటే మీనింగ్ ఏంది? గెస్ చేయండి ఒకసారి. 30 క్వశ్చన్ ఆప్షన్ 3 is the right answer. Make an effort to improve one's performance. Next 31 identify the correct answer. Option 2 the nurse inquired how I was. చాలా మంది ఏంటన్నట్లయితే ఫస్ట్ వన్ అయితే పెట్టినట్టున్నారు హౌ ఐ యామ్ అని చెప్పేసి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే హౌ ఐ యామ్ అనేటువంటి దానికి సంబంధించి ఐ యామ్ అనేటువంటి వర్డ్ మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అయితే వాడతాము. పక్కన వాళ్ళు మనల్ని అడిగేటప్పుడు కానివ్వండి, ఇంకొకరిని గురించి అడిగేటప్పుడు కానివ్వండి, వాజ్ అనేటువంటి వర్డ్ అయితే ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32nd వన్ ఇది పారాగ్రాఫ్కి సంబంధించినటువంటిది. డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేస్తాను, మీరు టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. 32 ఆప్షన్ 4th వన్ was supervised where interviewed has been hidden. నెక్స్ట్ 33 పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది ఎవరు? 33 ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ 34th వన్ థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటి పుస్తకంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను భారతదేశానికి 2వ రాజధానిగా చేయాలని ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? 34th వన్ ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వం బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇందులోని ముఖ్యాంశం కాని వాటిని గుర్తించండి. బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. 35 ఆప్షన్ 1. 36 జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించి కింది వాటిలో సరికాని అంశాలను గుర్తించండి. 36th వన్ ఆప్షన్ 1 ఏ మాత్రమే 3 అంచెల అధిక బరువును మోసుకుపోయినటువంటి ప్రయోగవాహకం ఇస్రో తయారు చేసింది. 36 ఆప్షన్ 1. నెక్స్ట్ 37th వన్ దేశీయంగా అభివృద్ధి పరిచినటువంటి మొట్టమొదటి అణుశక్తి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. హరప్పా నగరాల విశిష్ట లక్షణాలను సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. 38th వన్ ఆప్షన్ 3 A and B are the right statements. Next 39 మామల్లపురం లేదా మహాబలిపురం అనేటువంటి నగరాన్ని నిర్మించింది ఎవరు?
రెండవ నరసింహవర్మన్. 39th వన్ ఆప్షన్ 1 అయితే అంటున్నారు, కానీ ఆప్షన్ 2 అనేటువంటిది అయితే రైట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఫైనల్కి అయితే వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి 39th దానికి. నెక్స్ట్ 40 క్వశ్చన్ నెంబర్. కరువు పీడిత ప్రాంతం ప్రజలకు సహాయం లేదా ఊరట అందించిన మొదటి సుల్తాన్ ఎవరు? 40 ఆప్షన్ 4 మహమ్మద్ తుగ్లక్. నెక్స్ట్ 41 కేంద్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. 41 ఆప్షన్ 2 బి మాత్రమే సరైనటువంటిది. ఆర్థిక సంఘ చైర్మన్ రాష్ట్రపతిచే నియమించబడతారు. ఏప్రిల్ 21వ తేదీని ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ డేగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. అయితే ఈరోజు ప్రత్యేకత ఏమిటి? 42 ఆప్షన్ 3 సివిల్ సర్వీసుల మొదటి బ్యాచ్ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగించినటువంటి రోజు. 43 కింది ఏ అంశం న్యాయస్థానం యొక్క క్రిమినల్ ధిక్కార నేరం క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాదు? 43 ఆప్షన్ 4 కోర్టుకు సమర్పించినటువంటి అనుమతి పత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. పార్లమెంటు ప్రభుత్వ ఖాతాల కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా ఎవరిని పరిగణిస్తారు? 44th వన్ ఆప్షన్ 2 కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటారు కదా. నెక్స్ట్ 45 కింది ఏ సంస్థ ప్రయత్నం లేదా చర్యల వలన సమాచార హక్కు చట్టం రూపొందించబడినది? 45 ఆప్షన్ 2 మజ్దూర్ కిసాన్ శక్తి సంగఠన్. హిమాలయాల్లోని పిర్ పంజాల్ రేంజ్ ఎందులో భాగం? లెస్సర్ హిమాలయ. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక తేలియాడే జాతీయ నేషనల్ ఫ్లోటింగ్ పార్క్ ఇది. 47 ఆప్షన్ 1 కేబుల్ ల్యాంజావో జాతీయ పార్క్. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఈ జోగ్ జలపాతం అనేటువంటిది అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో రోజ్వుడ్ లభించేటువంటి ప్రాంతాలు. ఆప్షన్ 4 కడప, చిత్తూరు, కర్నూలు. ఈ అన్ని జిల్లాల్లో కూడాను రోజ్వుడ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ 50 శిశు కిషోర్ మరియు తరుణ్ అను ఉపపథకాలు ఎందులో అంతర్భాగాలు? 50 ఆప్షన్ 3 ప్రధానమంత్రి ముద్రా యోజన. క్లోమం ద్వారా స్రవించేటువంటి ఎంజైమ్ పేరు ఇక్కడ నుంచి పార్ట్ బి అయితే స్టార్ట్ అవుద్ది, ఒకసారి చూడండి. క్లోమం ద్వారా స్రవించేటువంటి ఎంజైమ్ పేరు ట్రిప్సిన్. 51 ఆప్షన్ 3. నెక్స్ట్ 52 మైటోకాండ్రియాను కనుగొన్నది ఎవరు? 52 ఆప్షన్ 2 ఆల్త్మాన్. ఈ లక్షణాల్లో ఏది క్లోరోఫిల్ కాదు? 53 ఆప్షన్ 4 ఇది నీటిలో కరిగేటువంటి వర్ణద్రవ్యం. నెక్స్ట్ 54 మలేరియా రోగి యొక్క కాలేయంలో ప్రతి స్పోరోజాయిట్ పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసేటువంటి కొత్త కణాలను ఏమని పిలుస్తారు? 54th వన్ ఆప్షన్ 1 మీరోజాయిడ్స్ అంటారు. నెక్స్ట్ 55 సిట్రిక్ యాసిడ్ చక్రంలో ఎసిటైల్ COA యొక్క ఎసిటైల్ సమూహం ద్వారా CO2 యొక్క ఎన్ని అణువులను ఉత్పత్తి చేస్తారు? 55 ఆప్షన్ 2 5 అణువులను. నెక్స్ట్ 56th వన్ కింది వాటిలో ఏది జీవక్రియ శక్తిని ఉపయోగించదు? 56th వన్ ఆప్షన్ 4 ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. నిష్క్రియాత్మక రవాణా అనేటువంటిది 56th వన్. నెక్స్ట్ 57 చూడండి ఒకసారి. బ్యాక్టీరియం యొక్క DNA ఒక ప్రత్యేకమైనటువంటి అణు ప్రాంతంలో ఉంది, దానిని ఏమని పిలుస్తారు? 57th వన్ ఆప్షన్ 3 న్యూక్లియోయిడ్. 58 ఆప్షన్ 1
ల్యూమెన్లో నివాస ప్రోటీన్ నిలుపుకోవడానికి అనుమతించేటువంటి క్రమం పేరు అనేది ఉంది కదా. సో అది చూసుకున్నట్లయితే 58th ఆప్షన్ 1 KDEL అనేటువంటిది అయితే వస్తుంది. నెక్స్ట్ 59 ఆప్షన్ 4 ట్రాన్స్డక్షన్ ప్రక్రియలో జన్యువులను ఒక బ్యాక్టీరియం నుండి మరో దానికి మూడవ పార్టీ మరియు బ్యాక్టీరియోఫేజ్ ద్వారా బదిలీ చేయవచ్చు. నెక్స్ట్ 60 యుకారియోట్లలో కనిపించేటువంటి కింది ప్లాస్మిడ్ ఏది? 60 క్వశ్చన్ నెంబర్ 60 ఆప్షన్ 2 మ్యూసర్కిల్. 61 DNA నుండి కాపీ చేయబడినటువంటి జన్యు సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగించేటువంటి RNA అణువులకు పేరు పెట్టండి. mRNA. బ్యాక్టీరియాలో క్రోమోజోమ్ DNA ప్రతిరూపణ ఎక్కడ మొదలవుతుంది? బ్యాక్టీరియాలో క్రోమోజోమ్ DNA ప్రతిరూపణ అనేటువంటిది ఎక్కడ మొదలవుతుంది? 62 ఆప్షన్ 1 ఒక స్పెసిఫిక్ లోకస్లో. అన్ని జీవులకు బేసిక్ స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఏది? 63 ఆప్షన్ 2 సెల్. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ కింది వాటిలో ఏ విటమిన్ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు? 64th వన్ ఆప్షన్ 2 విటమిన్ B12. దీన్ని యాక్చువల్గా అయితే సైనోకోబాలమిన్ అని పిలుస్తుంటారు ఎక్కువగా. చాలామంది అయితే ఆ సైనో అనేటువంటి వర్డ్ లేదనే ఉద్దేశం మీద B12 అనేటువంటి ఆప్షన్ అయితే పెట్టలేకపోయాం సార్ అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. సో అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి, సైనోకోబాలమైన్ అన్న విటమిన్ B12 అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ 65 సిస్టమ్ సమతుల్యతలో ఉన్నప్పుడు డెల్టా G అంటే ఉచిత శక్తిలో మార్పు విలువ ఏమిటి? 65 ఆప్షన్ 1 డెల్టా G = 0. సీరం అనేటువంటిది ప్లాస్మా యొక్క మరొక పేరు. గ్రామ్ స్టెయినింగ్లో ఉపయోగించేటువంటి రంగు ఏది? క్రిస్టల్ వైలెట్. WHO బయోడిగ్రేడబుల్ లేదా బయోమెడికల్ వ్యర్థాలను ఎన్ని వర్గాలుగా వర్గీకరించింది? 68 ఆప్షన్ 2 4 రకాలుగా. సర్వసాధారణంగా ఉపయోగించేటువంటి కోయాగ్యులెంట్ ఏది? 69 ఆప్షన్ 1 ఆల్యూమ్. ఎన్ని రకాల పల్లపు ప్రాంతాలు ఉన్నాయి? 70 ఆప్షన్ 1 3 రకాలు. అనేక రైబోజోమ్లు mRNA యొక్క అదే విస్తరణతో జత చేయబడినప్పుడు అవి ఒక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అయితే దానిని ఏమంటారు? 71 ఆప్షన్ 3 పాలిజోమ్ అని అంటారు. నెక్స్ట్ 72 కింది వాటిలో ఏది సాధారణంగా ఫ్లోయంలో ట్రాన్స్లోకేట్ అవుతుంది? 72 ఆప్షన్ 1 సుక్రోజ్. న్యూక్లియస్ యొక్క నాన్ మెంబ్రెయిన్ బౌండ్ బాడీ ఇది చివరి దశలో అదృశ్యమవుతుంది మరియు టెలోఫేజ్లో మళ్ళీ కనిపిస్తుంది. 73 ఆప్షన్ 2 క్రోమోజోమ్. కింది వాటిలో ప్యూరిన్ రింగ్ యొక్క పూర్వగామి కాదు? లైసిన్. కణ విభజన యొక్క మెటాఫేజ్ మరియు ఎనాఫేజ్ దశలలో ప్రతి క్రోమోజోమ్ 2 విడదీయని ప్రతిరూపాలను కలిగి ఉంటుంది. అది ఏది? 75 ఆప్షన్ 3 క్రోమాటిడ్స్. ప్రమాదకర వ్యర్థాల వల్ల కలిగేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి పర్యావరణ ప్రభావం? వాయు కాలుష్యం. డాష్ నిర్వహించడానికి పైపు యొక్క ఒక విభాగం ద్వారా యు ఆకారంలోకి యు-బెండ్ వ్యర్థాలను పారవేస్తారు. 77 ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ తక్కువ గ్రేడ్ ఇంధనాలకు కింది వాటిలో ఏది ఉంటుంది? 78th వన్ ఆప్షన్ 3 తక్కువ క్యాలోరిఫిక్ వాల్యూ, లో క్యాలోరిఫిక్ వాల్యూ అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ 79 వాతావరణ గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఈ క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుంది? 79
ఆప్షన్ 3 0.04. సెప్టిక్ మురుగునీటి యొక్క రంగు ఏమిటి? 80 ఆప్షన్ 4 ముదురు గోధుమ రంగు. నెక్స్ట్ 81 మొక్క కణంలోని పూర్తిగా బాహ్యమైనటువంటి పొర ఏది? 81 ఆప్షన్ 1 మ్యాక్రోఫేజెస్ సెల్ గోడ. 81 ఆప్షన్ 1 సెల్ గోడ. నెక్స్ట్ 82 కూడా ఆప్షన్ 1 మైకోబాక్టీరియం క్షయ ఒక ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియం. ఇది దేనితో సంక్రమణకు ఇష్టపడుతుంది అన్నట్లయితే మ్యాక్రోఫేజెస్తో. నెక్స్ట్ 83 క్రోమోజోమ్ పునరావృతమయ్యేటువంటి న్యూక్లియోజోమ్ యూనిట్ ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ కింది వాటిలో ఏది పాలిజోమ్లను నిర్వహిస్తుంది? ఆప్షన్ 4 రైబోజోమ్లకు అనేక mRNA యొక్క అటాచ్మెంట్. 85 జీవన మూలానికి సంబంధించి ఏర్పడిన కణం ఏది? 85 ఆప్షన్ 3. నెక్స్ట్ 86th క్వశ్చన్ అయితే చూడండి. కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరులు? 86th వన్ ఆప్షన్ 2 సూర్యుడు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటువంటి పదాన్ని సాధారణంగా దేనిని వివరించడానికి వాడుతారు? 87th వన్ ఆప్షన్ 2 ప్రైవేటు గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు సంస్థల నుండి వ్యర్థాలు. 88 రివర్స్ ఆస్మోసిస్కు ముందు సాధారణంగా ఏది? ఆప్షన్ 1 అల్ట్రా ఫిల్టరేషన్. సోస్లాన్ ఫిల్టర్లో ఉపయోగించేటువంటి ఇసుక కణాల ప్రభావితమైనటువంటి పరిమాణం ఎంత? 89 ఆప్షన్ 1. నెక్స్ట్ 90 పర్యావరణం కోసం ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ యొక్క అత్యంత హానికరమైనటువంటి అంశాలు. 91 మొక్కలలో బ్లూ లైట్ యొక్క అవగాహనకు ఏది కారణమవుతుంది? 91 92 కింది వాటిలో ఏది ద్రవ మొజాయిక్ మోడల్ వర్ణించింది? 92 కూడా 2 ప్లాస్మా పొర. నెక్స్ట్ 93 క్రాస్ సెక్షన్లో ప్రతి సెంట్రియోల్లో 9 సంఖ్య మైక్రోట్యూబ్యూల్స్ యొక్క స్తూపాకార శ్రేణి అయితే ఉంటుంది. 93 94 వచ్చేసి 4 సైక్లిన్ బి సైక్లిన్ G2 నుండి M దశకు గమనం క్రమబద్ధీకరించబడుతుంది. ప్రొఫేజ్ 1లోని ఏ ఉపదశలో నెలలు లేదా సంవత్సరాల కొనసాగగలను? 95 ఆప్షన్ 4 డయాకైన్సిస్. 96th వన్ నగరాల్లో ఉపయోగించేటువంటి సరళమైనటువంటి మరియు సర్వసాధారణమైనటువంటి పద్ధతి ఏమిటంటే డాష్లో వ్యర్థాలను సేకరించడం. 96th వన్ ల్యాండ్ ఫిల్. నీటిలో కింది వాటిలో ఏ పదార్థం ఉండటం ప్రమాదకరమని భావించరు? 97th వన్ ఆప్షన్ 4 కాల్షియం అయినా అవ్వచ్చు, రాగి కూడా అవ్వచ్చు. సో దీనికి సంబంధించి అఫీషియల్కి ఫైనల్కి వచ్చేవరకైతే వెయిట్ చేయాలి ఈ బిట్కి అయితే. నెక్స్ట్ 98 ఏ ప్రభుత్వ పాలనలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు మార్గదర్శకాలను ఈరోజు అనుసరిస్తున్నారు? 98th వన్ ఆప్షన్ 4 ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు 2016. 99 జీరో వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ఫీచర్లు. 99th వన్ ఆప్షన్ 4. నెక్స్ట్ 100 ప్లాస్టిక్ వ్యర్థాలకు ఈ క్రింది ప్రకటన నిజం కాదు. క్వశ్చన్ నెంబర్ 100. ఆప్షన్ 2 కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు అనేటువంటిది. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు కుళ్ళిపోవడం నుండి ఓపెన్ డంపుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వాయువు. 101 ఆప్షన్ 2 మీథేన్. వ్యర్థ జలాల్లో ఎంత శాతం ఘన పదార్థాలు ఉంటాయి? 0.1%. నెక్స్ట్ ఆప్షన్ 103 N=Y+R ఆప్షన్ 1. నెక్స్ట్ 104 కార్బన్ 14 నుండి ఆశించేటువంటి రేడియేషన్ రకం. 104 ఆప్షన్ 2 బీటా. నెక్స్ట్ 105 ఘన వ్యర్థాలను పారవేయడానికి మనం ఏ ప్రణాళిక చేయాలి? 105 ఆప్షన్ 1 ఇంటిగ్రేటెడ్ వ్యర్థ పదార్థాల నిర్వహణ
ప్రణాళిక. నెక్స్ట్ 106 కింది వాటిలో బ్యాక్టీరియా యొక్క ప్రాథమిక ఆహారం ఏది కాదు? 6 ఆప్షన్ 2 చదరపు ఆకారం. 107 ఇతర ఆకుపచ్చ మొక్కల సమూహాలతో పోలిస్తే బ్రయోఫైట్ల మొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? 107 ఆప్షన్ 4 వాటి స్పోరోఫైట్లు గ్యామెటోఫైట్తో జత చేయబడతాయి. తన విసర్జన వ్యవస్థలో జ్వాల కణాన్ని కలిగి ఉన్నటువంటి జీవి పేరేమిటి? ఆప్షన్ 4 ఫ్లాట్ వామ్. రైనియాలో కిరణజన్య సంయోగ క్రియ చేత నిర్వహించబడుతుంది. 109 ఆప్షన్ 3 భూమిపైన ఉన్న శాఖలు. నెక్స్ట్ 110th వన్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఫోటోలిథో ఆటోట్రాఫీ యొక్క పోషక తరగతికి చెందినది. శీతలీకరణ నీటి చికిత్సలో ఏ భారలోహం కనిపిస్తుంది? 111 ఆప్షన్ 1 జింక్. తాగునీటిలో ఫ్లోరైడ్ గరిష్టంగా అనుమతించదగినటువంటి పరిమితి ఎంత? 112 ఆప్షన్ 2 లీటర్కు 1.5 మిల్లీగ్రామ్స్. వాసనను తొలగించడానికి వీటిలో ఏది ఉపయోగించబడుతుంది? 113 ఆప్షన్ 3 సక్రియం చేయబడినటువంటి కార్బన్. నెక్స్ట్ 114th వన్ కింది వాటిలో ఏది మట్టిలో నత్రజని స్థిరీకరణకు భంగం కలిగిస్తుంది? 114 ఆప్షన్ 2 ఎరువులు. 115 ఖననం చేసినటువంటి ఘన వ్యర్థాలలో సేంద్రియ పదార్థం ఎలా కుళ్ళిపోతుంది? 115 ఆప్షన్ 2 సూక్ష్మజీవుల చర్య ద్వారా. నెక్స్ట్ 116 పెద్ద నదిలోకి ప్రవహించేటువంటి చిన్న నదులను ఏమని అంటారు? 16 ఆప్షన్ 1 ఉపనదులు. 17 సిఫిలిస్ యొక్క కారక ఏజెంట్ పేరు పెట్టండి. ట్రెపోనిమా పలాడియం. నెక్స్ట్ ప్రతిరూపణ యూనిట్ పేరు? 118 ఆప్షన్ 1 DNA. నెక్స్ట్ 19th వన్ క్రింది వాటిలో కణాంతర యాంకర్ ప్రోటీన్ ఏది? ఇంటిగ్రేన్. 18 క్యారెట్ బంగారం అంటే ఏది అన్నట్లయితే 75% గోల్డ్ అనేది. జలచరాల ప్రాణాన్ని కాపాడటానికి నీటిలో ఎప్పుడు ఉండేటువంటి కనీసం కరిగినటువంటి ఆక్సిజన్ 4 ppm. సాధారణ వర్షం యొక్క pH విలువ ఎంత? 123 ఆప్షన్ 2 5.6. నీటి నాణ్యత క్షీణతకు దారితీసేటువంటి భారీ మొత్తంలో ఆల్గే మరియు ఇతర జల మొక్కల పెరుగుదల ఏమిటి? 124 ఆప్షన్ 1 యూట్రోఫికేషన్. నెక్స్ట్ 125 భూగర్భ జలాలు సాధారణంగా దేని నుండి విముక్తి కలిగి ఉంటాయి? 25 ఆప్షన్ 1 సస్పెండ్ చేసిన మలినాలు. 26 నిర్వాహకుడిని ప్రేరేపించగల సామర్థ్యం ఉన్నటువంటి ఉభయచర బ్లాస్టుల యొక్క కణాల సమూహాన్ని ఏమంటారు? 26 ఆప్షన్ 3 డోర్సల్ బ్లాస్టోపోర్ పెదవి. 27 మెనింజైటిస్ అనేటువంటి మెదడు యొక్క చాలా తీవ్రమైన వ్యాధి. ఇది శిలీంధ్రాల వస్తుంది. మెనింజైటిస్. 27 మెనింజైటిస్. 28 వన్ మెటాస్టాటిస్ అనేటువంటిది ఒక ప్రాణాంతక కణం సాధారణ కణాలలో వ్యాపించేటువంటి ప్రక్రియ. 29 కింది వాటిలో మైటోసిస్ యొక్క ఉపదశ ఏది కాదు? 29 ఆప్షన్ 4 న్యూక్లియేషన్. 30 RNA అనేది ఒక పాలీన్యూక్లియోటైడ్ గొలుసు. ఆకుపచ్చ ఆల్గే యొక్క రిజర్వ్ ఆహార పదార్థం స్టార్చ్. 32 వెస్టర్న్ బ్లోటింగ్ ప్రయోగాల స్ట్రిప్పింగ్లో ఉపయోగించేటువంటి అమైనో ఆమ్లం గ్లైసిన్. సకశేరుకాల కొవ్వు నిల్వ కణాలను ఎలా అంటారు? అడిపోసైట్స్. LDL మరియు HDLలను సాధారణంగా డాష్ మరియు డాష్ అంటారు. 34th వన్ ఆప్షన్ 2 చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆప్షన్ 2
బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్. నెక్స్ట్ 35 సెరామైడ్ అని స్పింగోలిపిడ్ల నిర్మాణ పేరెంట్గా పరిగణించబడుతుంది. సెరామైడ్ అది చాలామంది స్పింగోజైన్ అయితే పెట్టారు. నెక్స్ట్ 36th వన్ ఆప్షన్ 1 ఇన్సులిన్ అనేది లాంగర్హాన్స్ ఐలెట్స్ యొక్క బీటా సెల్ ద్వారా స్రవించేటువంటి ప్రోటీన్ హార్మోన్. 37 క్లోరోప్లాస్ట్లో కపుల్డ్ ఆక్సీకరణ తగ్గింపు ప్రతిచర్యల ప్రదేశం. 37th వన్ ఆప్షన్ 3 థైలాకాయిడ్ పొర. 38 కింది వాటిలో ఏది సెల్ నుండి అదనపు నీటిని పంపుతుంది. 138 ఆప్షన్ 1 కాంట్రాక్టైల్ వ్యాక్యూల్. నెక్స్ట్ 139 ఎసిటిక్ ఆమ్లం ఎసిటోన్ బ్యూటనాల్ లాక్టిక్ ఆమ్లం దేని సహాయంతో వాణిజ్యపరంగా తయారు చేయబడినటువంటి పదార్థాలు. 39 ఆప్షన్ 2 బ్యాక్టీరియా. చాలామంది శిలీంధ్రాలు ఈస్ట్ అయితే పెట్టినట్టున్నారు. నెక్స్ట్ 40 దీనికైతే ఫైనల్ కీ అయితే వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఒకసారి. 39th వన్ దానికి సంబంధించి. నెక్స్ట్ 40 ఆక్సీకరణ ప్రతిచర్యకు ప్రధాన ప్రదేశంగా పనిచేసేటువంటి మొక్క కణాంగం పేరు. 41 పెరాక్సిజోమ్స్. నెక్స్ట్ 41 అంతర్గతంగా పరిపూరకమైనటువంటి సీక్వెన్స్లో కూడినటువంటి చిన్న ఆర్ఎన్ఏలు హెయిర్ పిన్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. పురోగామి. దీనికి సంబంధించి 41కి ఆన్సర్ 4 mRNA. నెక్స్ట్ 42 ఇది జీవశాస్త్రం యొక్క శాఖ. ఇది ఒక జీవి యొక్క వివిధ భాగాల విధులను అధ్యయనం చేస్తుంది. అదేది శరీర శాస్త్రం, ఫిజియాలజీ. 42 ఆప్షన్ 1 ఫిజియాలజీ. నెక్స్ట్ 44 వాట్సన్ అండ్ క్రిక్ డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క ప్రతి హెలికల్ మలుపులో ఎన్ని బేస్ జతలు ఉంటాయి. 43 ఆప్షన్ 4 10.4. మలేరియా అనే పదానికి అర్థం చెడుగాలి. ప్లాస్మోడియం అనేది 145 ఆప్షన్ 2 పరాన్నజీవి. నెక్స్ట్ 46th వన్ కార్బోహైడ్రేట్లు. 47 డిఎన్ఏ యొక్క ఏ రూపంలో హెలికల్ మలుపు బేస్ జతల సంఖ్య 10.5. 47 ఆప్షన్ 2 బి. ట్రయాసైల్ గ్లిజరాల్ను డాష్ అని కూడా అంటారు. 48th వన్ ఆప్షన్ 2 న్యూట్రల్ లిపిడ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, డిఎస్సి, రైల్వేకి సంబంధించినటువంటివి కానివ్వండి, ఎస్ఎస్సి, సిజిఎల్, కానిస్టేబుల్, సిహెచ్ఎస్ఎల్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, అన్నీ కూడా ఫ్రీగా క్లాసెస్ అయితే చూడొచ్చు. మళ్ళీ ఏదైనా కొత్త అప్డేట్స్ ఉంటే అన్నీ కూడా వెంటనే అయితే మీరైతే చూడొచ్చు. సో మీకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఛానల్ అయితే రెఫర్ చేయండి, చాలా వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 149 అమైనో ఆమ్లం ఉత్ప్రేరక సమయంలో ట్రాన్స్మినేషన్లో పాల్గొనని అమైనో ఆమ్లం పేరు పెట్టండి. 149 ఆప్షన్ 4 సెరైన్ అనేటువంటిది. 148 వచ్చేసి చూసాం కదా, ట్రయాసైల్ గ్లిజరాల్ను డాష్ అని కూడా అంటారు అన్నట్లయితే 148కి ఆప్షన్ 2 న్యూట్రల్ లిపిడ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ 150 ఒక సెకనులో ఒక పదార్థంలోని ఎన్ని అణువులు ఒకే ఎంజైమ్ అణువుని విచ్ఛిన్నం చేయగలదు. 150 ఆప్షన్ 3 1000. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ సంబంధించి 150కి 150 ఆన్సర్స్ యొక్క ప్రిలిమినరీ ఆన్సర్కి. సో దీనికి సంబంధించి మెయిన్ ఆన్సర్కి వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాము. మ్యాక్సిమం పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.